ప్రియులరా, మానవ జీవితం అనేది ముఖ్యంగా మూడు భాగాలు, ముఖ్యమైన భాగాలు, మూడు భాగాలు మానవ జీవితంలో. మొదటిది బాల్యం, రెండోది యవ్వనం, మూడోది వృద్ధాప్యం. ఈ మూడు దశల గుండా మనం ప్రయాణం చేయాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు దశల గుండా ప్రయాణం చేస్తున్న వారే. ఇట్ విల్ కంటిన్యూస్, అది కొనసాగుతుంది కొనసాగుతుంది కొనసాగుతుంది. బాల్యంలో ఉన్నవారు యవ్వనంలోకి వస్తారు, యవ్వనంలో ఉన్నవారు వృద్ధాప్యానికి వస్తారు. ఇక్కడ దాదాపుగా అన్ని దశల వారు ఉన్నారు. బాల్యంలో ఉన్నవారు ఉన్నారు, యవ్వనంలో ఉన్నవారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ మూడు దశలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ఉన్నతమైనవి, చాలా విలువైనవి. ఏమంటే దేవుడు ఏదైనా ఒకటి పెట్టాడు అంటే దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ఒక రీజన్ లేకుండా దేవుడు ఏది చేయడు. ఆయన ఏది కలుగజేసినా, ఆయన ఏది సృష్టించినా, ఆయనని దేనిని ఏర్పరిచినా దాని వెనక ఒక అద్భుతమైన ప్రణాళిక అనేది ఉంటుంది. ఆయన ఏర్పాటు ఉంటుంది. మనిషిని డైరెక్ట్గా యవనస్తుడిగా చేసేయచ్చు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఆదామును తయారు చేసినప్పుడు ఆదామును దేవుడు యవనస్తుడిగానే తయారు చేసినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే ఆదాముకు భార్యగా ఇచ్చిన అవ్వను తయారు చేసినప్పుడు దేవుడు ఒక పసిబిడ్డగా తయారు చేసి పెంచుకుని పెళ్లి చేసుకొని ఇవ్వలేదు ఆదాముకి. అతను పకటెముకను తీసి స్త్రీనిగా చేశాడని రాయబడింది. అంటే యవనస్తురాలుగానే చేశాడు. ఆదాముని యవనస్తుడిగా చేసినటువంటి దేవుడికి, ఆదాము భార్య అయిన హవ్వను యవనస్తురాలిగా చేసినటువంటి దేవుడికి మనల్ని అందరినీ యవనస్తులుగానో, మధ్య వయస్కులుగానో, వృద్ధులుగానో పుట్టించేయాలనుకుంటే అలా పుట్టించడం ఏమైనా అసాధ్యం ఆయనకి? ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ భక్తుడు అంటాడు, అబ్రహాముకు పిల్లలమని మీరు గర్వపడకండి, అంటే అబ్రహాం మా తండ్రిని మీరు గర్వపడకండి. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాముకి ఏం చేయగలడు? పిల్లల్ని పుట్టించగలడు. ఈ రాళ్లలో నుంచి కూడా పిల్లల్ని పుట్టించగలిగే కెపాసిటీ ఉన్నవాడు దేవుడు అని చెప్తున్నాడు భక్తుడు. అంటే ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం అంత గొప్పదని చెప్తున్నాడు. అలాంటిది దేవుడు ఏమీ తెలియని బాల్య దశ నుండి అన్నీ తెలిసిన వృద్ధాప్య దశ వరకు మూడు ప్రాముఖ్యమైన దశల్లో మానవ జీవితాన్ని నడిపించుకుంటూ వెళుతున్నాడు. అంటే నిర్మాణకుడైన దేవునికి ఏదో ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది అని మనం గ్రహించాలి. ఆయన సర్వ సృష్టికి నిర్మాణకుడు, సర్వానికి నిర్మాణకుడు, సమస్తానికి ఆధారభూతుడు, సమస్తాన్ని కలుగజేసినవాడు, సమస్తమును ఏర్పరిచినవాడు, ప్రతి దానికి ప్రణాళిక వేసినవాడు. ఆయన ప్రణాళికలో భాగం ఇదంతా. నిజంగా అద్భుతం. మానవ జీవితం అనేది అద్భుతం. మానవుని నిర్మాణం అద్భుతం. ఆ నిర్మాణ క్రమం అద్భుతం. నిజంగా మనం దైవ గ్రంథాన్ని పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట భక్తుడు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం, ఆ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 71వ కీర్తన, కీర్తనల గ్రంథం 71వ కీర్తన 5-6 వచనాలు ఒకసారి చూద్దాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అక్కడ ఒక మాట, ఒక చిత్రమైన మాట వ్రాయబడుతుంది చూడండి. ఏం మొదలుకొని అంటున్నాడు? గర్భవాసినైనది మొదలుకొని అంటున్నాడు చూడండి. ఏం మొదలుకొనట? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అన్నాడండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే అన్నాడు. చాలా సింపుల్గా ఒక మొక్కలో చెప్పేస్తున్నాడు ఈ మాట. ఇక్కడ కూర్చున్న మనందరి ఫ్లాష్ బ్యాక్ ఇది. రాయబడినటువంటి మాట ఇక్కడ కూర్చున్న మనందరి ఫ్లాష్ బ్యాక్. సూపర్గా టీ షర్ట్లు వేసుకుని, షర్ట్లు వేసుకుని, ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు వేసుకుని, చీరలు కట్టుకుని చక్కగా ఉన్నాం ఇక్కడ కదా. కానీ అమ్మ కడుపులో ఎలా ఉన్నాం? మరి ఇలా ఉన్నావా? అమ్మ కడుపులో ఇలాగే ఉన్నావా మనం? నో, అమ్మ కడుపులో ఇలా లేవు. అది మన ఫ్లాష్ బ్యాక్. ఒకసారి స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తారు చూడండి. స్క్రీన్ మీద మీకు ఒక ఇమేజ్ చూపిస్తారు చూడండి. గర్భం దాల్చినప్పుడు ఏ విధంగా గర్భం దాలుస్తారో, అండంలోనికి
ఈ స్పెర్మ్ చేరుకుని ఫలదీకరణ జరిగిన తర్వాత అండం గర్భాశయానికి అతుక్కుని ఎదగటం ప్రారంభిస్తుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, చూశారు కదా, గర్భం దాల్చటం. ఏ విధంగా స్త్రీ గర్భంలో అండంతో పురుషుడి యొక్క వీర్యకణం జత కలుస్తోందో ఆ యొక్క ఇమేజ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ అండము, ఈ కణము, ఈ వీర్యకణము, అండము రెండు జత కలిసిన తరువాత అక్కడ మన నిర్మాణం మొదలవుతుంది. ఇది మన నిర్మాణానికి ప్రారంభం. మీరు ఏదైతే స్క్రీన్ మీద వెనక చూస్తున్నారో అది మన నిర్మాణానికి ప్రారంభం అండి. అది దీన్ని గర్భం దాల్చడం అంటారు. అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీ గర్భంలో ఒక శిశువు, ఆడ కావచ్చు మగ కావచ్చు, అక్కడే ఉనికి ప్రారంభమవుతోంది. ఒక శిశువు యొక్క ఉనికి ప్రారంభమవుతోంది. అక్కడ ఏమంటున్నాడంటే గర్భవాసి నైనది మొదలుకొని, గర్భవాసి లోకవాసి, లోకములో నివసిస్తున్నవాడు, రంగాపురం వాసి, రంగాపురంలో కాపురం ఉంటున్నవాడు. గర్భవాసి అంటే గర్భములో నివసిస్తున్నవాడు అని అర్థం. గర్భవాసి అన్న పదానికి ఖచ్చితమైన అర్థం ఏంటి? గర్భములో వాసము చేస్తున్నవాడు. వాసి అంటే వాసము చేయువాడు అని అర్థం. గర్భవాసి. మొన్న మధ్య ఏదో అజ్ఞాతవాసి అన్నాడు. అజ్ఞాతవాసి అంటే ఏంటి? అజ్ఞాతంలో నివసిస్తున్నవాడు, ఎవరికి తెలియకుండా బతుకుతున్నాడని, అచ్చ తెలుగులో ఎవరికి కనబడకుండా బతుకుతున్నాడని. అలాగే గర్భవాసి అంటే గర్భములో నివసిస్తున్నాడు, గర్భములో కాపురం ఉంటున్నాడు అన్నమాట. ఆ తల్లి కడుపులో ఉంటున్నాడు. అప్పటి నుండి నీవు నాకు ప్రాపకుడివై ఉంటివి అన్నాడు దావీదు గారు. ఇక మరో మాట మనం చూస్తే 139వ కీర్తన మీరు అనేక మార్లు చదువుకున్న మాట. 139వ కీర్తన మీరు అనేక మార్లు చాలాసార్లు చదువుకున్నారు కదా. ఆ మాట ఒకసారి చూద్దాం. 139వ కీర్తన 13వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి అన్నాడు 13వ వచనంలో. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. టోటల్గా మనం అమ్మ కడుపులో ఉండేది ఎన్ని నెలలు చెప్పండి? ఎన్ని నెలలు? 9 నెలలు ఉంటామండి సుమారుగా. మనం అందరం అమ్మ కడుపులో 9 నెలలు ఉండి వచ్చిన వాళ్ళం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, వేదిక మీద ఉన్నవారు మొదలుకొని క్రింద కూర్చున్న వారి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ కడుపులో 9 నెలలు ఉండి బయటకు వచ్చిన వాళ్ళమే. మొదటి నెల మనం ఎలా ఉంటాం ఒకసారి ఇమేజ్ స్క్రీన్ మీద చూడండి. మొదటి నెల మనం ఎలా ఉంటాం చూడండి. స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. అదిగోండి, ఒక ఉల్లిపాయని కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో మనందరి ప్రారంభ రూపం ఇదే. ఇప్పుడు మనం ఫోటోలు తీసుకుంటున్న సెల్ఫీలు, అప్పుడు కానీ దేవుడు సెల్ఫీ తీసి మనకి ఇచ్చుంటే నీ రూపం ఎలా ఉంటుంది? నువ్వు ఎర్రగున్నా, తెల్లగున్నా, నల్లగున్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే నీ అసలు రూపం ఏది? అదిగో చూడు స్క్రీన్ మీద, అదే నీ అసలు రూపం. అర్థమవుతుందా? అండం దాదాపు 3 భాగాలుగా విడిపోతుంది. ఆ 3 భాగాలు ఏంటట? ఛాతీ, భుజాలు, తల భాగాలుగా ఎదగడం ప్రారంభిస్తాయి. ఈ దశలో పిండం కాయిల్ లాగా చుట్టుకుని ఉంటుంది. మీరు అక్కడ చదువుతున్నారు ఆల్రెడీ నేను చెబుతున్నది. చూసారా? 3 భాగాలు, 3 దశలు. అంటే ఒకటేమో ఆ 3 భాగాలు, ఒకటేమో ఛాతీ, రెండోదేమో భుజాలు, మూడోదేమో తల. అంటే చెస్ట్, భుజాలు, నెక్స్ట్ తల. ఈ 3 కూడా ఏర్పాటు అవటానికి మొదటి నెలలో ఈ విధంగా మనం తయారవుతాం. ఈరోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నాను, కానీ కొన్ని సంవత్సరాల క్రితం నా తల్లి గర్భంలో నా ఆకారం ఇలాగే ఉంది. నేను ఏదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో అలా ఉంది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే నా అంతరింద్రియములను నీవు కలుగజేసితివి అన్నాడు. మరో మాట చూస్తే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మొదటి నెల గడిచింది. రెండో నెలలోకి ఎంటర్ అయ్యింది అనుకోండి. తల్లి గర్భంలో ఉన్న శిశువు రెండో నెలలోకి ఎంటర్ అయింది అనుకోండి. చూడండి, రెండో నెలలో ఏ విధంగా ఉంటుందో చూడండి. రెండో నెలలో మన సైజు ఎంత అనుకుంటున్నారు? ఈ దశలో గర్భంలో పిండం 1 ఇంచు సైజులో ఉంటుంది. అంటే సుమారు కిడ్నీ అంతా. ఈ నెలలో పిండం ఎదగడానికి బలమైన ఆహారం తీసుకోమని చెప్తున్నారు డాక్టర్లు. చూడండి, రెండో నెలలో మన సైజు ఎంత ఉంటామట? 1 ఇంచు. ఇంచ్ అంటే ఎంత? స్క్రీన్ మీద చూడండి ఎంత ఉందో. ఇది మనం ఈ పక్కన ఉన్నది.
ఆ పక్కన కనబడుతుంది కదా మీకు ఒక చిన్న ఆకారం, ఒక చిక్కుడు గింజ మాదిరి కనబడుతుందా? ఎంత ఉంది? ఇంత. 1 ఇంచ్ అంటే ఇదిగో ఇంత దాదాపు. అంటే మనం అందరం ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఆ టైంలో ఎంత ఉన్నాం? తల్లి కడుపులో ఇంత ఉన్నాం. ఇక్కడ ఎవరైనా గర్భవతులు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా గర్భవతులు ఉన్నారా? ఒకళ్ళు ఉంటే జాగ్రత్తగా వినండి ఈ ప్రసంగం. కడుపులో బిడ్డలను మోస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి. 2వ నెలలో బలమైన ఆహారం తీసుకోవాలి అక్కడ నుంచి, ఎందుకంటే పిండం ఎదగటం ప్రారంభిస్తుంది. మంచి ఆహారం తీసుకోవాలి, లోపల ఉన్న శిశువుకి మంచి ఆహారం వెళ్ళాలి. దేవుని నిర్మాణం ఎంత అద్భుతం మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈ దశ నుంచి ప్రారంభించుకుంటూ వస్తున్నాడు ఆయన. ఆ తర్వాత నా తల్లి గర్భమందును నిర్మించిన వాడు నీవే. 3వ నెలలోకి వెళ్దాం. 3వ నెల ఇమేజ్ చూడండి. ఇంచుమించుగా ఇక్కడ ఈ 3వ నెలలోకి వచ్చేసరికి పిండం 2-3 ఇంచెస్ ఉంటుంది, 2 లేదా 3 ఇంచెస్ ఉంటుంది. శిశువుగా రూపాంతరం చెందేటువంటి దశ ఇది. కాలికి చేతులకి వేళ్ళు ఏర్పడతాయండి 3వ నెలలో. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. కాలికి చేతులకి వేళ్ళు ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అదిగో వేళ్ళు మీకు కనబడుతున్నాయి. చేతికి వేళ్ళు వచ్చాయి, కాళ్ళకు కూడా వేళ్ళు వస్తాయి. ఈ దశలో ఈ చేతులకి కాళ్ళకి వేళ్ళు రావడం, ఇవన్నీ ఏర్పడడం, ఇదంతా రూపాంతరం, శిశువుగా రూపాంతరం చెందుతుందనమాట. అప్పుడు 1 ఇంచ్ ఉన్నటువంటి ఈ పిండం 2 లేదా 3 ఇంచెస్ వరకు వెళ్తుంది. అంటే దాదాపు మన వేలు పొడవంతా, మన వేలు ఏ సైజులో ఉందో ఆ సైజుకి వెళ్తాం. అంటే మనం అందరం ఈ దశలు దాటుకుని వచ్చాం. ఇవి మర్చిపోయాం, అన్నీ మర్చిపోయాం మనం. ఏమైనా మనకు గుర్తుంటాయా? వీటి గురించి మనం ఏమైనా ఆలోచిస్తావా? అస్సలు ఆలోచించాం. అప్పటికి మనకి చర్మం లేదు, అప్పటికి మనకి ఎముకలు లేవు, అప్పటికి మనకి ఎలాంటి ఆకృతి లేదు, ఇలాంటి ఆకారం లేదు, మాట తెలియదు, ఏమీ తెలియదు, చూపు తెలియదు, ఆలోచించడం తెలియదు, ఇక్కడ ఒక లోకం ఉందన్న సంగతి తెలియదు, ఈ లోకంలో నేను బ్రతకడానికి వెళ్ళబోతున్నానన్న సంగతి తెలియదు, ఇక్కడ నాకు ఒక బాధ్యత ఉంటుందన్న సంగతి తెలియదు, ఇక్కడ నాకు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, నాకంటూ ఇక్కడ ఒక ఉనికి ఉంటుంది. ఇవేవి మనకు తెలియనటువంటి ఒక ఒక బ్లాంక్ దశ అన్నమాట అది. ఏమీ లేదు అక్కడ, మనకి ఏమీ అర్థం కాని దశ. రైట్, ఇప్పుడు చూద్దాం. ఈ దశలో ఈ 3వ నెలలో ఆ విధంగా ఉంటాం. ఇక 4వ నెలకి వెళ్ళాం. 4వ నెల చూద్దాం. 4వ నెలలో మీరు చూస్తున్నారు ఇమేజ్ స్క్రీన్ మీద. గర్భాశయం విస్తరిస్తుంది, అంటే శిశువు ఎదుగుతున్నాడు అని అర్థం. ఈ దశలో ఎముకలు ఏర్పడతాయండి. 4వ నెలలో ఎముకలు ఏర్పడతాయి. పిండం సుమారుగా 142 గ్రాముల బరువు ఉంటుంది. అదే నెలలో గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఎప్పుడు మొదలైంది మన గుండె కొట్టుకోవడం? 4వ నెలలో మొదలైంది. నేటి వరకు మీ గుండె కావాలంటే ఇక్కడ చేయి పెట్టుకుని చూసుకోండి, టక్ టక్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ సౌండ్ వస్తూనే ఉంది, కొట్టుకుంటూనే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మోటార్ ఆగిందా? మోటార్ ఆగిందంటే మన మీటర్ ఆగిపోయినట్టే, అంటే మన చాప్టర్ క్లోజ్. సో మోటార్ రన్ అవుతోంది. అదేం మోటార్? అది వాటర్ మోటార్ కాదు. ఏ మోటరు? బ్లడ్ మోటరు, రక్తాన్ని సరఫరా చేసే మోటార్ అది. గుండె అంటే చిన్న మోటార్ ఉంటుంది ఇక్కడ, రక్తాన్ని మొత్తం బాడీ అంతటికి పంపింగ్ చేస్తుంటుంది అనమాట మోటార్ అది. అర్థమైందా? సో 4వ నెల వచ్చేసరికి నా అంతరింద్రియములు నీవే కలుగజేసేది 142 గ్రాములు దాదాపు సుమారుగా బరువు ఉంటుంది. ఆ శిశువు గర్భాశయం కూడా తల్లి గర్భాశయంలో విస్తరించడం మొదలవుతుంది. చూడండి ఇక్కడ మరో మాట. 5వ నెల, మీరు 5వ నెల ఇమేజ్ చూడండి. 5వ నెల ఇమేజ్ చూడండి. 14వ వచనం చదవండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు భక్తుడు. ఏం పడుతున్నాయట? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. ఆ రోజుల్లో స్కానింగ్ లేదండి. ఇప్పుడు మనం చూస్తున్నామని ఒరిజినల్ ఇమేజెస్ స్కానింగ్లో చూసినవి, కానీ ఆ రోజుల్లో స్కానింగ్ లేదు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడు అద్భుతమైన విషయాలు రచించాడు. దట్ ఈస్ బైబిల్. బైబిల్కున్న గొప్పతనం అలాంటిది. ఆయన ఏమంటాడంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కడుపులో శిశువు 5వ నెలలో దాదాపు 27 సెంటీమీటర్ల పొడుగుంటాడట. 27 సెంటీమీటర్లు. తర్వాత కనురెప్పలు కనుబొమ్మలు ఏర్పడతాయి. కడుపులో మనకి కదలికలు తెలుస్తూ ఉంటాయి. 5వ నెలకు వచ్చేసరికి తల్లికి తెలుస్తాయి. లోపల ఏదో పిండం కదులుతున్నట్టు, లోపల ఎవరో తిరుగుతున్నట్టు, లోపల ఏదో అలికిడి, చిన్న అలజడి తల్లికి అర్థమైపోద్ది. ఏమండి, మనం అమ్మ కడుపులో
5వ నెలలో కదులుతూ ఉన్నాం. అప్పుడు ఏం ఏర్పడ్డాయి? కనురెప్పలు ఏర్పడ్డాయి, కనుబొమ్మలు ఏర్పడ్డాయి, కడుపులో కదలికలు తెలుస్తున్నాయి. ఇక్కడ అదే అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటాడు. ఇక 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు భక్తుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూడండి 6వ నెల ఇమేజ్ చూడండి. శిశువు లోపల అవయవాలు పూర్తిగా రూపుదిద్దుకుంటాయి. ఈ నెలలోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది చేయిస్తూ ఉంటారు. 6వ నెల లోపల 6వ నెలకు వచ్చేసరికి చూడండి శిశువు ఎలాగా కనబడుతున్నాడు. అది స్కానింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇమేజ్. 6వ నెలలో శిశువు యొక్క రూపం అది. ఇక్కడ ఏమంటున్నాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. 7వ నెల చూడండి స్క్రీన్ మీద. 7వ నెల చూడండి. దాదాపు 400 గ్రాముల బరువు ఉంటాడు శిశువు. కదలికలు వేగంగా ఉంటాయి. అప్పుడు కాలితో తన్నడం మొదలు పెడతారు. చూడండి, కాలితో తన్నడం మొదలు పెడతారు. మీరు ఎవరైనా గర్భవతులు ఉంటే 7వ నెల గర్భవతులు, 8వ నెల గర్భవతులు, వాళ్ళ పొట్ట దగ్గర మనం చేయి పెడితే లోపల నుంచి తన్నుతున్న స్పర్శ మనకు తెలుస్తుంది. తల్లి పొట్ట లోపల నుంచి తన్నుతూ ఉంటారు పిల్లలు. అది మనకు బయటికి తెలుస్తూ ఉంటుంది. మనలో మరో బిడ్డ రూపుదిద్దుకోవడం, మనలో మరో బిడ్డ, తల్లిలో నుంచి మరో బిడ్డ బయటికి రావడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి, ఎంత అద్భుతకరమైన సంగతి. 8వ నెల కూడా చూద్దాం ప్రియులారా. 8వ నెల ఇది చూడండి, పూర్తి శరీరం రూపుదిద్దుకుంటుందండి. దాదాపు 2 కేజీల బరువు ఉంటాడు శిశువు. ఈ విధంగా పూర్తి నిర్మాణం 8వ నెలకు వచ్చేసరికి. ఇక డెలివరీ దగ్గరకు వచ్చేసినటువంటి నెల, ఆ నెలలోనే భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మరలా 71వ కీర్తనకి వెళ్దాం. 71వ కీర్తనకి వెళ్దాం. ఇందాక ఏదైతే చదివామో ఒకసారి ఆ మాట మరలా చదువుతాం. 71వ కీర్తన. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. 9వ నెల చూడండి స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారు. 9వ నెల, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. చూసారా? 9వ నెలలో ఈ విధంగా ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామని ఎదురు చూస్తూ ఉన్నట్టుగా చూడండి ఎలా ఉన్నాడో బిడ్డ. 9వ నెలలో బిడ్డ బయటకు వచ్చేస్తాడు. మరో ఇమేజ్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ 9వ నెలలో బిడ్డ బయటకు వచ్చేసిన తర్వాత ఏ విధంగా ఉంటాడో స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఎవరి గురించో మీకు ఇచ్చిన ప్రజెంటేషన్ అని దయచేసి అనుకోవద్దు. స్క్రీన్ మీద చూపిస్తూ అన్నయ్య ఎవరి గురించో చెప్పారు మాకు అని అనుకోకండి. ఎవరి గురించి చెప్తున్నాను మీకు? ఎవరి గురించి చెప్తున్నాను చెప్పండి. మీ గురించి, నా గురించి, మన గురించి మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. ఎవరి గురించో మాట్లాడుకోలేదు మనం. ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మన గురించి మనం మాట్లాడుకున్నాం. ఎస్, ఒకప్పుడు తల్లి గర్భంలో మనం అందరం ఇలాగే ఉన్నాం. 9 నెలలు ఉన్నాం. 9 నెలల తర్వాత అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాం. అప్పుడే మనకి ఈ లోకం అనే ఉన్నదన్న సంగతి తెలిసింది. ఈ లోకంలో మనకి బ్రతుకుందన్న సంగతి తెలిసింది. ఇదిగో ఇలా బ్రతుకుతున్నాం ఇప్పటి వరకు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా బ్రతుకుతున్నాం. ఈరోజు ఈ సభ దాకా వచ్చాం. ఎక్కడి దాకా వచ్చాం? ఈ సభ దాకా వచ్చాం. ప్రియులారా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ 9 నెలలలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ బాల్య దశ అనేది ప్రారంభమయ్యి, ఆ బాల్య దశ ముగిసిపోయిన తర్వాత యవ్వన దశలోనికి ఎంటర్ అవుతున్నాం. యవ్వన దశలో నుంచి వృద్ధాప్యంలోనికి ఎంటర్ అవుతున్నాం. రేపు మిగిలిన 2 దశల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మెయిన్గా మనం బాల్య దశ గురించి మాట్లాడుకోవాలి. ఈ బాల్య దశ అనేది ఎలా ఉంటుంది అంటే, లైక్ ఏ ఎంటీ పేపర్, అంటే ఒక తెల్లని కాగితం మాదిరిగా ఉండేది బాల్య దశ. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, కొత్త మెమరీ కార్డు కొన్నారనుకోండి, మీరు ఫోన్లో వేయలేదు ఇంకా. ఏ మెమరీ కార్డు అది? కొత్త మెమరీ కార్డు. అందులో ఏమైనా ఉంటాయా? ఏమైనా డేటా ఉంటుందా? అందులో ఉంటుందా? నో డేటా. ఎందుకంటే ఆ మెమరీ కార్డు ఏంటది? కొత్తది.
అది మీ ఫోన్లో వేసుకున్న తర్వాత మీరు ఫోటోలు తీస్తే ఫోటోలు అందులో స్టోర్ అవుతాయి, మీరు పాటలు ఎక్కిస్తే పాటలు అందులో స్టోర్ అవుతాయి, మీరు ఏం అందులో పెడితే అందులో స్టోర్ అవుతాయి, మీరు ఎవరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఒక కొత్త మెమరీ కార్డ్ ఎలాగైతే మన చేతికి వచ్చినప్పుడు చాలా కొత్తగా ఉంటుందో, అందులో ఏమీ ఉండవో, భూమి మీద పుట్టిన ప్రతి శిశువు కూడా అలాగే ఉంటాడు. ఏమీ ఉండవు, మెదడులో ఏమీ ఉండవు, అదంతా క్లీన్గా ఉంటుంది, స్టోరేజ్ ఏం ఉండదు, అంత నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనలో భయం, కోపం, ప్రేమ, జాలి, ఆందోళన, దిగులు, ఉత్సాహం, సంతోషం, ఇలాంటి రకరకాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఎమోషన్స్ ఉంటాయి, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. అలా కాకుండా మంచి లక్షణాలు, తర్వాత చెడ్డ లక్షణాలు. మంచి లక్షణాలు అంటే ఉపకారం చేయటం, మేలు చేయటం, ధర్మం చేయటం, ఇతరులకు సహకరించటం, ఇతరులకు సహాయపడటం, ఇతరుల గురించి ఆలోచించటం, ఇవన్నీ మంచి లక్షణాలు. చెడ్డ లక్షణాలు దుర్మార్గత, దుష్టత్వము, అసూయ, కామాతురత్వము, జారత్వము, దొంగతనము, దోచుకోవటం, నరహత్యలు, ఇవన్నీ ఏంటివి? చెడ్డ లక్షణాలు. చూడండి, ఈ మంచి లక్షణాలు లేవప్పుడు బాల్య దశలో, చెడ్డ లక్షణాలు కూడా లేవు. అసలు ఏ లక్షణాలు లేనటువంటి ఒక ఎంటీ స్థితిలో ఆ దశలో మనం ఉంటాం ప్రియులారా, బాల్య దశ. అప్పటికి మనకి ఇంకా ఊహ తెలియలేదు. నేను చెప్పేది లోపల, అంటే దాదాపు ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల లోపల వయసు. అప్పటికి మనకి ఏమీ తెలియదండి, అసలు ఏమీ తెలియదు, ఎంటీ మైండ్. అయితే అక్కడ నుండి స్టోరేజ్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట, మెల్లిమెల్లిగా. మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి, చూడండి. అందులో కండిషనింగ్ గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది. ఒక కండిషనింగ్ అంటే చూడండి, ఒక ఎలక పిల్లవాడి ముందుకు వచ్చింది అనుకోండి, చూడండి, ఒక వైట్ ర్యాట్, కండిషనింగ్ జరగలేదు అప్పటికి. సో ఎలకొచ్చినా కూడా ఆ పిల్లవాడిలో ఏ భయం లేదు, అంటే అప్పుడు కండిషన్ ఏమీ లేదు, కండిషనింగ్ ఏం జరగలేదు, బ్రెయిన్కి ఎలాంటి కండిషనింగ్ జరగలేదు. సో పిల్లాడు నవ్వుతూ ఉంటాడు. కొంతమంది పిల్లలు చూడండి, పావులు పట్టేసుకుంటారు, వెళ్ళి పాక్కుంటే వెళ్ళి పావును పట్టేసుకున్న వీడియోలు వస్తుంటాయి అప్పుడప్పుడు. పాక్కుంటే వెళ్ళి కుక్కలను పట్టేసుకుంటూ ఉంటారు. అవసరమైతే ఎద్దైనా ఆవైనా తన్నుతుందేమో, తొక్కేస్తుందేమో తెలియదు వాళ్ళకి, వెళ్ళి ఆ పొదుగు పట్టేసుకుంటారు అవసరమైతే ఆవుది, లేకపోతే ఎద్దు తోక పట్టేసుకుంటారు. అంటే ఆ టైంలో ఇంకా వాళ్ళకి భయం అనేది లేదు. కొంతమంది పిల్లలు చూడండి, కాలుతుందని తెలియదు వాళ్ళకి, వెళ్ళి వేడి నీళ్ళు పట్టేసుకుని మీద ఒలక పోసేసుకుని చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు, ఒళ్ళంతా కాలిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. తల్లిదండ్రుల అజాగ్రత్త. ఏమండి, కొంతమంది పిల్లలు ఫ్యాన్లో చేతులు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు, కింద ఫ్యాన్లో వేళ్ళు కట్ అయిపోయాయి, తెలియదు వాళ్ళకి. కొంతమందికి ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు వచ్చాయి, ఈ తల్లిదండ్రులు ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయి ఛార్జింగ్ పెట్టేసుకుని ఫోన్కి ఛార్జర్ అలా స్విచ్ చేసి వదిలేసి బయటికి పోయారు. ఛార్జర్ అలాగే ఉంది, స్విచ్ చేసి ఉంది, బోర్డుకి పెట్టేసి ఉంది ఛార్జర్, కిందకి ఉంటుంది కదా, ఈ పిల్లాడు పాక్కుంటే వెళ్ళి తీసి నోట్లో పెట్టుకుంటాడు, ఇమ్మీడియట్గా చచ్చిపోతాడు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఛార్జర్లకు పవర్ రాదు అనుకోవచ్చు, నోట్లో తడి ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జర్ నోట్లో పెట్టుకుంటాడో పిల్లవాడికి షాక్ కొట్టేస్తుంది, షాక్ కొడితే చచ్చిపోతారు. అలా ఛార్జర్లో నోట్లో పెట్టుకుని చచ్చిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాంటి కేసులు వస్తున్నాయి. అంటే ఆ దశలో, ఆ ప్రారంభ దశలో వాళ్ళకి భయం అంటే ఏంటో తెలీదు, వాళ్ళకి ఎలాంటి కండిషనింగ్ జరగలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి భయం క్రియేట్ అవుతుంది. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? మనం క్రియేట్ చేస్తాం. పావులోళ్ళ పిల్లలు చూసారు ఎప్పుడు? పావులోళ్ళ పిల్లలు, పాముల్ని పట్టుకునే వాళ్ళ పిల్లలు, పాములు పట్టుకుని, మరి మీ ఏరియాకి వస్తారో లేదో మాకు తెలీదు, ఒక బోర ఊదుకుంటూ నాదస్వరం మెడలో వేసుకుని వస్తాడు, వచ్చి ఇంటింటికి తిరుగుతాడు, మనం 10 పరకాయిస్తే పట్టుకుని వెళ్తాడు. అతని దగ్గర బొట్టు ఉంటుంది, ఆ బొట్టలో పెట్టుకుంటాడు పావుని చక్కగా, అందులో పెట్టుకుని పట్టుకొస్తాడు. దాని కూరలు తీసేస్తాడు. యాక్చువల్లీ కూరలు ఉంటే వేసిపోద్ది, సో కూరలు తీసేస్తాడు, అది పట్టుకొస్తాడు. వాళ్ళ పిల్లలు కూడా ఆ పాములు పట్టుకు తిరుగుతూ ఉంటారు. పాముల పిల్లలు పాములు పట్టుకు తిరుగుతుంటారు, మెడలు వేసుకు తిరుగుతుంటారు. అసలు భయం ఉండదు వాళ్ళకి. ఎందుకు భయం ఉండదంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేసినటువంటి కండిషనింగ్, ఆ బ్రెయిన్ కండిషనింగ్. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పాము చూస్తే ఏం చేస్తారు? 3 కిలోమీటర్లు పరిగెడతారు. ఆ పాము బురద పాము అయినా పర్లే, ఆ పాము నీరు కట్టయినా సరే,
ఆ పాము విషం లేని పాము అయినా సరే 3 కిలోమీటర్లు పరిగెడతారు. ఎందుకు పరిగెడుతున్నారు? అమ్మో పాము అని చిన్నప్పటి నుంచి మనం చేసినటువంటి బ్రెయిన్ కండిషనింగ్, ఒక భయాన్ని మనం మన పిల్లల్లో ఇంజెక్ట్ చేసాం. ఒక భయాన్ని మన పిల్లలకు మనం ఏం చేసాం? నేర్పించాం. అమ్మో పాము అన్నాం. అందుకని పిల్లల్లో చిన్నప్పటి నుంచి అమ్మో పాము అని భయం పెరిగింది. అదే పావులోని పిల్లలు వాళ్ళకి అసలు పాము అంటే భయమే లేదు. వాళ్ళ ఇంట్లో మనిషిలా పావును కూడా చూస్తారు. ఎందుకంటే ఆ పాము మీదే వాళ్ళు బతుకుతారు కాబట్టి. అదే పాము మన పిల్లల దగ్గర పట్టుకొచ్చాం అనుకోండి, అఫ్ కోర్స్ దాని కోరలు లేకపోయినా సరే మన పిల్లలు ముట్టుకుంటారా? ఇంత గొంతు పెట్టుకుని అరుస్తాడు, బాబోయ్ అని ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? పెద్దగా అరుస్తాడు, ఏడుస్తాడు. అరే పర్లేదురా నాన్న, దీన్ని కోరలేవు పట్టుకోరా అన్న, బాబోయ్ అని అరిచేస్తాడు. ఎందుకు ఏడ్చేస్తున్నాడంటే వాడికి పాము అంటే భయం. పాము ఏదో పెద్ద భయంకరమైనదన్న కండిషనింగ్ చేసేసాం మనం బ్రెయిన్కి. అందుకే పావుని చూసి భయపడతారు, కుక్కను చూసి భయపడతారు, కొండముచ్చులను చూసి భయపడతారు, కోతులను చూసి భయపడతారు. ఇక చిన్నప్పటి నుంచి భయంగా పెరుగుతారు. ఇక రెండోది, లేని దయ్యాన్ని కూడా పరిచయం చేస్తాం మనం చిన్నప్పుడే. లేని దయ్యాన్ని. లేని దయ్యం అంటే బూచి వచ్చేస్తుంది, బూచోడు వచ్చేస్తాడు, దయ్యం వచ్చేస్తుంది. నువ్వు భోజనం తినకపోతే, నువ్వు అన్నం తినకపోతే ఏమొస్తుంది? దయ్యం వస్తుంది. బూచోడు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆ బూచోడికి గడ్డ ఉంటుంది. అంటే ఇప్పుడు గడ్డలు పెంచుకున్న వాళ్ళందరినీ పిల్లలు ఏమనుకుంటారు? గడ్డం పెంచుకున్నాడు అనగానే పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి? అమ్మో బూచోడని అనుకుంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చేసిన కండిషనింగ్ అది. బూచోడికే గడ్డం ఉంటుంది అన్నట్టే, మామూలుడికి ఉంటుందా ఏంది? అంటే గడ్డం పెంచుకున్నాడల్లా ఎవరన్నమాట? ఇక బూచోడు. ఎప్పుడైతే ఇలా నేర్పించేసామో వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు, అమ్మో అంటారు. సో ఇలాంటి కండిషనింగ్ మన బ్రెయిన్కి చేసేసాం. చిన్నతనం నుంచి పిల్లల హృదయాలలో ఏం నింపుతున్నారు అని ఆలోచిస్తే దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతోంది. నరుల హృదయ ఆలోచన ఎప్పటి నుంచట? వారి బాల్యము నుండి చెడ్డది. ఎలా చెడ్డదైంది చెప్పండి? ఒకరోజు ఒక తండ్రి వచ్చి అంటాడు, మా పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడండి అంటాడు. ఎలా మాట్లాడుతున్నాడు బూతులు? పరలోకంలో నుంచి నేర్చుకుని వచ్చాడా? పరదేశంలో నుంచి ఏమైనా దూతలు వచ్చి నేర్పించి వెళ్ళారా? ఎవరు నేర్పిస్తున్నారండి బూతులు? ఇందుకీ మీ పిల్లాడు ఏ భాషలో బూతులు మాట్లాడుతున్నాడు? తెలుగులోనేనా? హిందీ బూతులు, ఇంగ్లీష్ బూతులు మాట్లాడుతున్నాడా? హిందీలోనూ బూతులు ఉంటాయి, ఇంగ్లీష్లోనూ బూతులు ఉంటాయి. మరి ఏ భాషలో బూతులు మాట్లాడుతున్నాడంటే తెలుగు బూతులే మాట్లాడుతున్నాడండి. మరి ఆ తెలుగు బూతు నేర్పించిన మహాగురువు ఎవడో? ఎవరైనా తెలుగు మేస్టర్ని పెట్టావా? ఎవరు నేర్పించారు? నువ్వో, నీ ఇంట్లో వాళ్ళు, ఆ తాతగారో, పక్కింటి తాతగారో, ఎదురింటి మామగారో, ఎవరో ఒకరు మాట్లాడినవి వినే వాడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఏది వినకుండా నోటికి మాట రాదు. పిల్లలు మన దగ్గర నుంచి వినబడే ప్రతి మాట పట్టుకుంటారు, ఆ మాట నేర్చుకుంటారు. అయితే పిల్లలకి ఇప్పుడు ఈ సామాజిక వాతావరణంలో ఎక్కడైతే చెడు ఎక్కువైపోయిందో ఆ చెడును బాగా ఏం చేసుకుంటున్నారు? అలవరుచుకుంటున్నారు. అందుకే దేవుడు అన్నాడు, నరుని హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది. అలా కావాలని ఆయన కోరుకున్నాడా? చెప్పండి. ఇంత కష్టపడి చేసినటువంటి మానవ నిర్మాణం, ఇంత కష్టపడి చేసినటువంటి నీ నిర్మాణం, నా నిర్మాణం చివరికి వచ్చేసరికి ప్రొడక్షన్ బయటకు వచ్చేసిన తర్వాత అడుగులు పడే సమయానికి, గొప్ప స్థితికి ఎదగడానికి ప్రారంభమయ్యే సమయానికి నేరుగా మనసు మీద పడే ముద్రలన్నీ చీకటి ముద్రలే. తండ్రికి ఎంత బాధగా ఉంటుంది? పంట వేసినటువంటి రైతు సరిగ్గా ఏపుగా మొక్క ఎదుగుతోందన్న సమయానికి చీడబట్టేసింది అనుకోండి, రైతులు ఉన్నారు కదా ఇక్కడ, లేరా? ఉన్నారా? హ్యాపీగా ఉంటారా రైతులారా? మీరు చెప్పండి. ఇలా పంట వేసాం, చక్కగా ఏపుగా పచ్చగా ఎదుగుతోంది, రేపో మాపో గింజలు పడతాయి, బాగుంటుంది, పంట బాగుంది అన్న సమయానికి చీడబట్టింది అనుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వరు, చాలా బాధపడతారు. ఎందుకు బాధపడతారంటే కష్టపడి వేసామండి, కష్టపడి నేలను దున్నాము, కష్టపడి దున్ని, కష్టపడి విత్తులేసి, కష్టపడి ఆ విత్తనాలు కొనుక్కొచ్చి, ఎంతో పెట్టుబడి పెట్టి, ఎంతో శ్రమతో చేస్తే ఇది ఈ స్థితికి వచ్చేసరికి వెంటనే చీడబట్టేసింది. తినేస్తుంది అనుకోండి, బీరకాయ పాదు పురుగు తినేస్తుంది అనుకోండి, దొండకాయ పాదును పురుగు బట్టి తినేస్తుంది అనుకోండి, లేడీస్ మీరు ఫీల్ అవుతారా? ఫీల్ అవరా? ఇంట్లో పాదులు పెట్టుకుని పెంచుకుంటున్న వాళ్ళు కూరగాయలు ఫీల్ అవుతారు కదా.
మరి దేవుడు ఇంకెంత ఫీల్ అవుతాడు? మన కష్టం ఎక్కువ, మీరు ఇప్పటివరకు స్క్రీన్ మీద చూసిన ఆయన కష్టం ఎక్కువ? ఎవరి కష్టం ఎక్కువ చెప్పండి? ఎవరి కష్టం ఎక్కువ? ఆయన కష్టం ఎక్కువ కదండి. భూమి మీదకి వచ్చినటువంటి మనం మంచి ప్రోగ్రామింగ్ జరగాల్సింది పోయి చెడు ప్రోగ్రామింగ్ జరుగుతోంది. చెడు ప్రోగ్రామింగ్ ఎందుకు జరుగుతోంది అంటే చెడ్డవారుగా మారిపోయిన తల్లిదండ్రుల వల్లే జరుగుతోంది. అందుకే చాలామంది బాల్యం పాడైపోయింది. తల్లిదండ్రులకు జ్ఞానం లేకపోవడం వల్ల, తల్లిదండ్రులు సరిగా ఆ పిల్లల వైపు చూడకపోవడం వల్ల, అరే వాళ్ళు వింటున్నారు మన దగ్గర నేర్చేసుకుంటారు, వాళ్ళు చూస్తున్నారు మన దగ్గర నేర్చేసుకుంటారు, మన అపవిత్ర క్రియలే వాళ్ళకే అలవాటు అవుతాయి, మన అపవిత్ర ఆలోచనలే వాళ్ళకే అలవాటు అవుతాయి, నేను చేస్తున్న నీచమైన పనులు నా బిడ్డ చేస్తాడు, నేను చేస్తున్న నీచమైన కార్యాలు నా బిడ్డ నేర్చుకుంటాడు. ఏ తండ్రి అయినా ఆలోచిస్తున్నాడా? కనీసం వదిలేశాం అంతే. పోనీ ఏ తల్లి అయినా ఆలోచిస్తోందా? కనీసారు అలా గాలికి వదిలేశారు. ఎక్కువ మంది చెడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం. మన చుట్టూ వాతావరణం బాగోలేదు అంటే మన పిల్లల జీవితాలు కూడా ఖచ్చితంగా పాడవుతాయి. చుట్టూ పాడైపోయిన వాళ్ళే ఉంటే ఖచ్చితంగా వీళ్ళ డేటా కూడా అదే అవుతుంది, వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు, వీళ్ళు కూడా అదే స్టోర్ చేసుకుంటారు. వీళ్ళేం పరిశుద్ధంగాను యథార్థంగాను గొప్పగాను బ్రతకాలనుకోరు, ఆ చప్పిడి బ్రతుకులే బ్రతకాలనుకుంటారు, ఆ దౌర్భాగ్యపు బ్రతుకులే బ్రతుకుతారు. అలాంటి ఆలోచన విధానమే వాళ్ళలోనికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ అంతా అలాగే జరుగుతుంది ఆ డేటాబేస్లో. సో ఎంత నష్టపోతుంది బాల్యం, మానవుని మొదటి దశ. మొగ్గగా ఉన్నప్పుడే చీడ పట్టేస్తే పువ్వుగా ఎలా మారుతుంది, పండుగ ఎలా మారుతుంది చెప్పండి? సో చీడ ఎక్కడ పట్టకూడదు అక్కడ పట్టేస్తుంది. కానీ దేవుడు అక్కడ చీడ పట్టకూడదని కోరుకున్నాడు. అక్కడే గొప్పగా ఉండాలనుకున్నాడు, అక్కడే ఉన్నతంగా ఉండాలనుకున్నాడు. అక్కడ ఉన్నతంగా ఉంటే ఎంత బాగుంటుందో కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. చూడండి, మీకు ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. చిన్నతనం నుంచి నేర్చుకుంటే ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, గొల్యాత్ అనేవాడు ఉన్నాడా? దావీదు మీద యుద్ధానికి వచ్చినాడు, ఇశ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చినాడు గొల్యాత్. గొల్యాత్కి ఇశ్రాయేలీలు అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేలు యవ్వనస్తులు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ సైనికులు యవ్వన దశలోకి అడుగు పెట్టాక ట్రైనింగ్ అయినోళ్ళు. ఇప్పుడు మన మిలిటరీ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎప్పుడు ఇస్తారు? టీనేజ్కి వచ్చాక. అర్థమైందా? ఇప్పుడు మనం మిలిటరీకి వెళ్ళాలంటే టీనేజ్కి వచ్చాకనే వెళ్ళాలి. టీనేజ్ నుంచే మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్టర్ 10th లేదా ఆఫ్టర్ ఇంటర్, ఆఫ్టర్ డిగ్రీ. అప్పటికి మీరు టీనేజ్లో ఉంటారు. ఆ టీనేజ్లో ఉండగానే మీరు మిలిటరీకి వెళ్ళొచ్చు, అక్కడ మీకు ట్రైనింగ్ ఇస్తారు, మీరు జాబ్ కొట్టొచ్చు, అప్పుడు మీరు మిలిటరీలో సైనికులుగా వ్యవహరించవచ్చు. ఇశ్రాయేలులో ఉన్నటువంటి సైనికులందరూ, ఆ సైన్య సమూహం అంతా కూడా వాళ్ళు యవ్వన దశలో ట్రైనింగ్ అయ్యి సైన్యంలో చేరినవారు. కానీ గొల్యాత్ అనేవాడు ఎప్పటి నుంచి ట్రైన్ అప్ అయి ఉన్నాడో తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో. నేను ఎప్పటి నుంచి చేశాడట యుద్ధాభ్యాసం? వాడు ఎప్పటి నుంచి చేశాడు? బాల్యం నుండి చేశాడట. వాడంత పవర్ఫుల్గా, వాడంత షార్ప్గా, వాడంత ధైర్యంగా నిలబడి రండి చూసుకుందాం ఎవడొస్తాడో రండని సవాల్ విసురుతున్నాడు అంటే, ఆ స్థాయికి వాడు వెళ్ళగలిగాడు అంటే వాడు చిన్నప్పటి నుంచి బాగా ట్రైన్డ్ అయి ఉన్నాడు, ట్రైన్ అప్ అయి ఉన్నాడు, వెల్ ట్రైన్డ్ పర్సన్. చిన్నప్పటి నుంచి వాడు యుద్ధాభ్యాసం బాగా నేర్చుకున్నాడు. ఏ స్థితిలో అయినా కొట్టేయగలడు. దావీదుకు దేవుని సహాయం లేకపోయి ఉంటే గొల్యాతుని గెలవడం అంత ఈజీ కాదు. గొల్యాత్ అంటే సామాన్యుడు అనుకోకండి, వేలాది మందిని నిలబెట్టేశాడు ఒక్కడే. అంటే ఆ స్థితికి వాడు ఎదగడానికి ఎప్పటి నుంచి పునాదులు వేసుకున్నాడు? ఎప్పటి నుంచి వేసుకున్నాడు చెప్పండి? చిన్నప్పటి నుంచి వేశారు పునాది. చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ అలవాటు చేసి 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 ఆ స్థితికి వచ్చేసరికి వాడు ఒక పవర్ఫుల్ వెపన్లా తయారైపోయాడు. ఇంకా వాడిని కొట్టడం ఎవరి వల్ల కాదేమో అన్నట్టు. బాల్య దశ అంత గొప్ప దశ.
ఏది లోడ్ చేస్తారో, మీరు అప్పుడు ఏది స్టోర్ చేస్తారో, ఆ స్టోర్ చేసింది, ఆ లోడ్ చేసింది అది లైఫ్ లాంగ్ ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, ఇంటికి ముఖ్యమైనది ఏది చెప్పండి? ఇంటికి ముఖ్యమైనది ఏది? పునాది, ఫౌండేషన్. ఫౌండేషన్ కరెక్ట్గా ఉందనుకోండి, పునాది కరెక్ట్గా ఉందనుకోండి, ఇల్లు చాలా బాగుంటుంది. ఫౌండేషన్ కరెక్ట్గా లేదనుకోండి, ఇల్లంతా ఏమైపోద్ది? బీటలు వారిపోద్ది. ఎందుకు ఇంటికి బీటలు వచ్చేసాయంటే ఫౌండేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. అదే ఫౌండేషన్ కరెక్ట్గా ఉందనుకో, ఇల్లు చాలా బాగుంటుందండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేశాడు. ఇంకో మాట మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం ప్రియులారా. రాజుల మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం, మొదటిగా 13వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యము లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. రెహబాం అనే ఆయన, సొలొమోను కుమారుడైన రెహబాం అనే ఆయన ఇంకనూ బాల్య దశలో ఉన్నాడట. ఆ బాల్య దశలో కూడా ఎలా ఉన్నాడట? ధైర్యము లేని వాడై ఉన్నాడట. కానీ మరి వాళ్ళ తాత ఎలా ఉన్నాడు బాల్య దశలో? వాళ్ళ తాత ఎవరు? రెహబాము తాత ఎవరు? దావీదు. ఆ దావీదు అనే ఆయన బాల్య దశలో ఎలా ఉన్నాడు? ధైర్యం లేనివాడా, ధైర్యం గలవాడా? ధైర్యం గలవాడు. ఎలుగుబంటితో, సింహంతో పోరాటం చేసినవాడు. గొర్రెపిల్లను సింహం పట్టుకెళ్ళిపోతుంటే వెనక పరుగెత్తి దాని నోట నుండి గొర్రెపిల్లను ఏం చేశాడట? విడిపించాడట. వాట్ ఎ పవర్ఫుల్ పర్సన్, వాట్ ఎ బ్రేవ్ పర్సనాలిటీ. అంత ధైర్యవంతుడు, పిరికోడు కాదు. అంటే చిన్నప్పటి నుంచి అతని బ్రెయిన్ కండిషనింగ్ ఎలా ఉందంటే చాలా ధైర్యంతో కూడినటువంటి వ్యక్తి. అదే పిరికి మందు నూరిపోసారనుకోండి చిన్నప్పటి నుంచి, ఇదిగో ఎలా తయారట? జ్ఞానవంతుడి కుమారుడే, మహాజ్ఞానికి పుట్టినవాడే. కానీ ఇతని తల్లి ఇతనికి సరిగా కండిషనింగ్ చేసి ఉండకపోవచ్చు, భయాన్ని నింపుండొచ్చు. మనం నింపినట్టే మన పిల్లల్ని చూడండి, భయాన్ని నింపుతారు పిల్లల్లో. ధైర్యాన్ని నింపవలసినటువంటి తల్లిదండ్రులు కావాలని భయాన్ని నింపుతారు. ఆ భయాన్ని నింపటం వల్ల ఇతడు చిన్న వయసులోనే ఏమైపోయాడట? ధైర్యము లేనివాడైపోయాడట. రెహబాము చిన్న వయస్సులో ధైర్యము లేనివాడుగా ఉన్నాడు. బాల్య దశ ఎంత గొప్ప దశ! దేవుడు ఏం కోరుతున్నాడు? ఆ దశలో నుంచి ఎలా ఉండాలని కోరుతున్నాడు. కానీ మానవులు ఎటు వెళ్ళిపోతున్నారు, ఏం చేసేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు. ఈ దశలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ దశ ఎంత ఉన్నతమైనది, ఈ దశలో ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఈ దశలో ఎలాంటి అప్లోడ్స్ ఉండాలి, ఏ విధంగా వీళ్ళ ప్రోగ్రామింగ్ జరగాలి, వీళ్ళ కండిషనింగ్ జరగాలి అని చాలామంది ఆలోచించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించలేకపోతున్నారు. అక్కడే తేడా వచ్చేస్తుంది. మొత్తం ప్రోగ్రామింగ్ అంతా అక్కడే చెడిపోతుంది. చూడండి, ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని, కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుకంటే ఏంటి చెప్పండి? అలవాటు. నా మాట వినకపోవుటే నీకు బాల్యము నుండి వాడు. కానీ ఎందుకన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులు దేవుని మాట వినట్లేదు. ఇశ్రాయేలీయులు విననప్పుడు ఇశ్రాయేలు పిల్లలు దేవుని మాట వింటారా? వినరు. మీరు చర్చికి రాలేదనుకోండి, మీ పిల్లలు కూడా చర్చికి రారు. మీరు చర్చికి వస్తూ ఉన్నారనుకోండి రెగ్యులర్గా, మీ పిల్లలు కూడా చర్చికి వస్తారు. మీరు ఇంటి దగ్గర బైబిల్ చదువుతున్నారనుకోండి, మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు. మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నారనుకోండి, మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? మీతో పాటు ప్రార్థన చేస్తారు. మీరు చేయలేదనుకోండి, మీ పిల్లలు చేయరు. మీరు ప్రార్థన చేస్తూ బూతులు మాట్లాడుతున్నారనుకోండి, మీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తూ బూతులు మాట్లాడతారు. మీరు చర్చికి వస్తూ నీచమైన కార్యాలన్నీ చేస్తున్నారనుకోండి, మీ పిల్లలు కూడా చర్చికి వస్తూ నీచమైన కార్యాలన్నీ చేస్తారు. మీరు చేసేవే మీ పిల్లలు కూడా చేస్తున్నారు.
మీ దగ్గరే మీ పిల్లలు నేర్చుకుంటున్నారు. మీరే మీ పిల్లలకు గురువులు ఒక రకంగా చెప్పాలంటే. వారి యొక్క అంతరంగ నిర్మాణానికి మీరే గురువులు అవుతున్నారు. అంతరంగ నిర్మాణానికి ఒక అంతరంగం లోపల నిర్మాణం అవుతోంది. ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటోంది లోపల. చిన్నప్పుడు వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, న్యూట్రల్గా ఉన్నాడు. వాడు మంచోడు అవుతున్నా చెడ్డోడు అవుతున్నా పెరిగి అది ఒక వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతోంది. లోపల ఒక నిర్మాణం, అంతరంగ నిర్మాణం జరుగుతోంది. ఆ అంతరంగ నిర్మాణాన్ని పాడు చేస్తున్నది ఎవరు మరి? నా మాట వినకపోవుటే బాల్యము నుండి నీకు వాడుక అని దేవుడు వాళ్ళ మీద నేరారోపణ చేశాడు. అంటే బాల్యము నుండి మీరు అలా ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఇశ్రాయేలీయులు అందరూ అలా ఉన్నారు, పిల్లలు కూడా అలాగే తయారయ్యారు. చూసారా? మరో మాట అక్కడే చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 30వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. ఏలైనగా ఇశ్రాయేలు వారును యోధా వారును తమ బాల్యము మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుచున్నారు. ఎప్పటి నుంచి అట వాళ్ళు చెడుతనం చేస్తున్నారు? ఎప్పటి నుంచి? తమ బాల్యము మొదలుకొని ఇశ్రాయేలు వారు యోధా వారు నా ఎదుట ఏం చేస్తున్నారు? చెడుతనం చేస్తున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి వాళ్ళు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? బాల్యంలోనే. ఎవరి నుంచి? వాళ్ళ పితరుల నుంచి. మరి వీళ్ళ పిల్లలు ఏమవుతున్నారు? మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి. ఇలా తరతరాలు ఏమైపోతున్నాయి? చెడిపోతున్నాయండి. మనకు తెలియదండి ఆ విషయం. మనం చేసే తప్పు మన పిల్లలు కూడా చేస్తారు. ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. మనం వెళ్ళే త్రోవలో మన పిల్లలు కూడా నడుస్తారు. నడవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మనకు అర్థం కావట్లేదు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో వాడు ఆ ప్రకారముగానే అదే చేయును అంటున్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 44వ వచనం ఒకసారి చూద్దాం. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ అన్నాడు. తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే. మన వాళ్ళు కూడా సామెత చెప్తారు కదా, తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటారు. అంటే తల్లి చేలో మేస్తే దూడ కూడా ఎక్కడికి వెళ్ళి మేస్తుందట? చేలోకి వెళ్ళే మేస్తుంది. రైతు వచ్చి నడ్డిర కొట్టేస్తాడని అనుకోదు. రైతు వచ్చి కర్రతో చితక్ కొట్టేస్తాడు ఇప్పుడు మనల్ని అని అనుకోదు. ఎందుకంటే తల్లి వెళ్ళి చేలో మేస్తుంది. ఇంకా దూడ కూడా వెళ్ళి ఎక్కడ మేస్తుంది? చేలోనే మేస్తుంది. రైతు వచ్చాక అసలు కథ అర్థమవుతుంది. చితక్ కొట్టి తరిమేస్తాడు బయటికి, వీపు విరిగిపోయేలా కొడతాడు. అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. మీకు ఇచ్చినటువంటి గర్భఫలాలు మీ కళ్ళ ముందు మీరు ఏ విధంగా నూరిపోయాలో వాళ్ళకి అది నూరిపోయకపోవడం వల్ల మీ పిల్లలు బాల్య దశలోనే దారి తప్పిపోతున్నారు. కానీ దేవుడు ఆ బాల్య దశ దారి తప్పిపోవాలని ఇవ్వలేదండి. దేవునిచ్చాడు తెలుసా? ఒకసారి చూడండి, ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా. దేవుని ఆలోచన ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. దేవుడి యొక్క ఆలోచన, ఆయన కోరిక, ఆయన తృష్ణ, ఆయన తపన ఏంటి అనేది మనకు తెలియాలి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనవలెను. బాల్య దినములలోనే సృష్టికర్త స్మరణం జరగాలి. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాల్సినటువంటి దశ ఏ దశ అంటే దేవుడు ఎప్పుడు పరిచయం అవ్వాలి మనకి? మరి మన దురదృష్టం, దేవుడు బాల్యంలో ఇక్కడ ఎంతమందికి కరెక్ట్గా పరిచయం ఏడు చేయొద్దండి? నేను ఎత్తలేనండి, నా వల్ల అవ్వదు, ఎందుకంటే నాకు పరిచయం అవ్వలేదు. దేవుడు నాకు కరెక్ట్గా పరిచయం అయ్యాడండి చిన్నప్పుడే అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తాలి. ఇక్కడ వేదిక మీద ఎవరు ఉన్నారా? సరే, ఈ సభ మొత్తంలోనే ఒక్కళ్ళు లేడంటే ఎంత బాధాకరం. ఇన్ని వందల మంది ఉన్నారు ఇక్కడ, వేదిక మొదలుకొని క్రింద వరకు ఈ సభ మొత్తంలో ఒక్కళ్ళు లేడు. ప్రసంగిస్తున్న నేను కూడా లేను. ఎందుకంటే మేము అన్య కుటుంబంలో నుంచి వచ్చాం. మా అమ్మా నాన్నలకి దేవుని గురించి తెలీదు. మరి మీరు ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో నుంచి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా దేవుని గురించి సంపూర్ణంగా తెలీదు. ఇప్పుడు బాల్య దినాలలో సృష్టికర్త స్మరణకు చాలామందికి రాలేదు. అంటే మన డేటాబేస్లో దేవుని గురించినటువంటి ఆలోచనలు చిన్నతనం నుంచి లేవు. చాలా బిగ్ మిస్టేక్ జరిగింది. మరి డేటాబేస్ ఖాళీగా ఉంటే ఏముంటుంది? అందులో
ఎవరిని గురించిన జ్ఞానం లోడైపోద్ది? అప్పుడు దెయ్యం గురించిన జ్ఞానం లోడైపోద్ది. చిన్నతనంలోనే కాముకత్వం, చిన్నతనంలోనే జారత్వం, చిన్నతనంలోనే ఇంకా వయసు రాకుండానే చెడిపోయే లక్షణాలు. చిన్నపిల్లలు సిగరెట్లు కాలుస్తూ ఉంటారు, చిన్నపిల్లలు మందు తాగుతారు, కళ్ళు తాగుతారు, చిన్నపిల్లలు అడ్డమైన బూతులు మాట్లాడుతుంటారు, చిన్నపిల్ల ఆడవాళ్ళ గురించి చాలా హీనంగా నీచంగా మాట్లాడుతుంటారు. ఏమి నేర్పిస్తున్నారో అర్థం కావట్లేదు. మొన్న లారీ మీద ఒక సెక్టర్ అంటించాడండి. చిన్నపిల్లాడు ఒక పెద్ద ఆవిడ గౌన్ వేసుకుని ఏదో నిలబడినట్టుగా పెట్టి, చిన్నపిల్లడు అక్కడ ఏదో అసభ్యకరంగా చేస్తున్నట్టు పెయింటింగ్ వేసి లారీ కంటించుకుని వెళ్తున్నాడు దౌర్భాగ్యుడు. సమాజానికి దాని వల్ల ఏ ఉపయోగం నాకు అర్థం కాదంటే, వాళ్ళ పిల్లలు చేస్తే తక్కువకుండా లారీలు ఇలాంటివి అంటించకపోతే లారీ నడదా? అంటే మనం ఎంత భయంకరంగా బ్రతుకుతున్నామో ఈ సమాజంలో మీరు ఆలోచించండి. పిల్లలకు కనీసం 9 నెలలు మూసాం, కనీసం వదిలేసాం అంతే. భోజనం పెడితే సరిపోద్దండి శరీరానికి, దీనికి పెట్టదా? అసలు దేనికి పెట్టాలండి? ముందు దీనికి పెట్టాలా, దీనికి పెట్టాలా? ఏది ఇంపార్టెంట్ అండి? దీనికి ఇంపార్టెంట్గా పెట్టాలా, దీనికి ఇంపార్టెంట్గా పెట్టాలా? దేనికి పెట్టాలి? దీనికి ఇంపార్టెంట్గా పెట్టాలి. ఎందుకంటే మెదడు అనేది చాలా ఉన్నతమైనది. మానవ దేహంలో మెదడు చాలా ఉన్నతమైనదండి. మనం ఆలోచిస్తున్నామంటే దాని నుంచే, మనం ఏదైనా క్రియలు చేస్తున్నామంటే అక్కడి నుంచే. అదే దేవుడైతే ఆత్మకు సంబంధించిన హృదయము అన్నాడు. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, మనలో ఉంటుంది హృదయము. సో మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మంచి ఫీడింగ్ ఇవ్వాలి. కానీ మంచి ఫీడింగ్ ఇవ్వలేదు. బాల్యదము యందే సృష్టికర్త స్మరణలో ఉండాలి, సృష్టికర్తను కూర్చిన అవగాహన ఉండాలి, సృష్టికర్తను కూర్చిన జ్ఞానం ఉండాలి. అది ఎవరు నేర్పించాలి చెప్పండి? ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే నేర్పించాలండి. కానీ తల్లిదండ్రులు అక్కడ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, పిల్లల జీవితాన్ని కొలాప్స్ చేసేస్తున్నారు. మనం ఎవరి దగ్గరకు పంపించక్కర్లేదండి. మన పిల్లలు బాగుపడాలంటే మనం చాలు. నేను అంటాను, అదే అంటాను. అప్పుడు చాలా మంది, అన్నయ్య మీరు మీ దగ్గరికి పంపించేస్తాను పిల్లలు. ఏం చేసుకోమంటావు? నువ్వు సమర్థుడు కదా. ఒక మాట అడుగుతాను, మీ పిల్లల్ని మీరు బాగా పెంచగలరా, నేను బాగా పెంచగలరా? మీరు నిజం చెప్పండి. మీ పిల్లల మీద మీకు ఎక్కువ ప్రేమ ఉంటుందా, నాకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఇలా అడిగితే మీకు అర్థం అవుతామో. నా కొడుకు మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుందా, మీకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఆ కొడుకు మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుందా, మీకు ఎక్కువ ప్రేమ ఉంటుందా? నాకే ఎక్కువ ఉంటుంది కదా. సో కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మీ పిల్లలు మీకు ముద్దు, మా పిల్లలు మాకు ముద్దు కదా. మీరు వాక్యం నేర్చుకుంటున్నప్పుడు మీ పిల్లలకు మీరు బాగా వాక్యం నేర్పించగలరా? ఎవరికో అప్పగిచ్చేస్తే వాళ్ళు బాగా వాక్యం నేర్పిస్తారు. చూసాం కదా ఎంత గొప్పగా నేర్పించేస్తారు. సమాజంలో చూస్తున్నాం మనం. మోసం, దగ, కుట్ర ఏం ఉండదు, అంత ట్రాష్. మీ పిల్లల్ని మీరే బాగా పెంచగలరు, ఎవ్వడు పెంచలేడు. మీ పిల్లల్ని మీరే తీర్చిదిద్దగలరు, ఎవ్వరు తీర్చిదిద్దలేరు. అసలు మీ పిల్లల బాధ్యత మీది. ఎవరో మీ పిల్లల్ని ఎందుకు పట్టించుకుంటారండి? ఎవరికో మీ పిల్లల మీద అంత బాధ్యత ఎందుకు ఉంటుందండి? ఎవరో మీ పిల్లల్ని అంత ప్రేమగా, అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వంగా వారికి ఎందుకు చెక్కుతారండి? కానీ మీరు అలా కాదు, చెక్కుతారు మీ పిల్లల్ని. మీరు మనసు పెడితే మీరు చేయగలరు. అది దేవుడు అదే కోరుతున్నాడు. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఒక మాట గుర్తు చేస్తాను చూడండి, ఈ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి నుంచి. నిజంగానండి, ఈరోజు ఎవరెవరైతే సేవకులుగా చాలామంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇదొక టాస్క్ అనుకోవాలి. ఒక రకంగా ఇది టాస్కే. ఎలాంటి టాస్క్ అంటే, ఇదే మాటలు సంఘంలో ఆ వ్యక్తి చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఏవైతే చదువుతున్నానో ఇవే మాటలు ఏ సేవకుడైనా సరే, ఎంత గొప్ప సేవకుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇవే మాటలు సంఘంలో అడగగలిగే దమ్ము ఉండాలి ఆ సేవకుడికి. అప్పుడు సేవకుడు, నిజమైన సేవకుడు. కానీ చాలామంది ఇలా అడిగారు అనుకోండి, వెనక నుంచి చిట్టా చదివేస్తుంటారు. ఒకసారి చూడండి, మీరు ఏమైనా ట్రై చేద్దరు కానీ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, లిజన్ టు మీ, ఆలకించండి కేర్ఫుల్గా, లిజన్ కేర్ఫుల్లీ. ఏంటి? మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తలనిరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్య ఉన్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు. ఎప్పుడు ఇచ్చేసింది వాళ్ళమ్మ? ఎప్పుడు ఇచ్చేసింది? పాలు విడవగానే తెచ్చిచ్చేసిందండి. వాడు అక్కడనే యెహోవాకి ఏం చేశాడట? మ్రొక్కెనని ఉంటుంది. అక్కడనే మ్రొక్కాడట. అంటే ఎంత గొప్ప
ట్రైనింగ్ ఇచ్చిందో చూడండి. చిన్నప్పుడే అతని డేటాబేస్లోకి ఎవరు వచ్చేసారు? దేవుడు వచ్చేసాడండి, సృష్టికర్త వచ్చేసాడు. నీ సృష్టికర్తను నేను కాదురా నాయన, నిన్న ఆయన యొద్ద అడిగి తీసుకున్నాను రా నాయన నేర్పించేసిన తల్లి. నేను కాదు నాయన నీ సృష్టికర్తని. అలా నీ గురువేమీ ఏలీ కాదు, ఇక్కడ ఎవ్వరూ కాదు, నువ్వు ఆయన వాడవు. నిన్న ఆయన యొద్ద, యెహోవా యొద్ద నిన్ను అడిగి తీసుకున్నాను నేను అని ఎప్పుడైతే ఆమె ఆ బిడ్డకంత చక్కగా నేర్పించేంత ప్రయోజకుడిగా చిన్నతనంలోనే తీర్చిదిద్దేసి బాల్యదినములు ఎందే సృష్టికర్త స్మరణంలో ఆ బిడ్డను పెంచేసిందో, అతని బాల్యదినాలు అద్భుతంగా, ఆ దశ అద్భుతంగా చెక్కబడిందండి. నిజంగా పునాది బాగుంటే లైఫ్ అంతా బాగుంటుందండి. పునాది బాగోకపోతే లైఫ్లో చాలా బేటలు వచ్చేస్తాయని తర్వాత పూడ్చుకోవడం చాలా కష్టం. ఈరోజు మన వ్యక్తిత్వం అందంగా అలంకరించుకోవాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఒక పిరికివాడిని ధైర్యవంతుడిగా మార్చాలంటే, ఒక చెడ్డవాడిని మంచివాడిగా మార్చాలంటే, ఒక పడిపోయిన వాడిని నిలబెట్టాలంటే, ఒక పాడైపోయిన మనస్సాక్షిని అందంగా కట్టాలంటే చాలా కష్టం. ఇప్పటికీ చాలామంది సత్యంలో ఉన్నాం అనుకుంటూ బ్రతుకులు మారని వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఇంకా మారలా. వాళ్ళు అసూయ చావలా, వాళ్ళు అక్కసు చావలా, వాళ్ళ ధనాపేక్ష చావలా, వాళ్ళ కఠినత్వం చావలా, వాళ్ళ క్రూరత్వం చావలా, వాళ్ళ ప్రేమ లేకుండా పోయింది, వాళ్ళ దయ లేదు, జాలి లేదు, కరుణ లేదు, వాత్సల్యం లేదు. అయినా కూడా దేవుని సేవకులుగా, దేవుని విశ్వాసులుగా కొనసాగుతున్న వారు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. కారణం, చిన్నతనం నుంచి ఆ డేటాబేస్లో అదే ఉంది. చిన్నతనం నుంచి పునాది పాడైపోయింది, అదే ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా చావలేదు, అదే చాలా చావలేదు. వాక్యంలోకి వచ్చినా కొంతమందికి ఇంకా అవలక్షణాలు చావో, ఇంకా అవే అవలక్షణాలతో బతుకుతుంటారు, ఇంకా అదే దుర్నీతితో బ్రతుకుతుంటారు, అదే దుష్టత్వంలో కాలం గడుపుతూ ఉంటారు. వాక్యం కూడా వాళ్ళని మార్చకపోతే ఇంకెవరు మారుస్తారు వాళ్ళని? ఇస్కరియోతు యోధాని యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు మార్చలేకపోయాయన్నమాట. ఇంకెవరు మారుస్తారు ఇస్కరియోతుని? యేసుప్రభు మాటలే ఇస్కరియోతుని మార్చకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మారతాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి మారతాడు? ఆయనతో పాటు ఉంటూ ఆయన బోధలు వింటూ మారలేకపోయాడు, ఇంకెక్కడికి వెళ్ళి మారతాడు? ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు? ఎప్పుడు గొప్పవాడు అవుతాడు? ఇంకప్పుడు అసాధ్యం, అందుకే చచ్చిపోయాడు. ఇంకా కొన్ని జీవితాలు మారవు. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టు కొంతమందిని ఇంక ఎంత ఉతికినా వాళ్ళ డేటాబేస్ ఇంకా అలా ఉంది, వాళ్ళ మెమరీ కార్డులో ఇంకా చెత్త అంతా నిండిపోయింది. అది డిలీట్ అవ్వాలి ఫస్ట్. అది డిలీట్ అవ్వనంత వరకు వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. అదే దౌర్భాగ్యపు దుర్నీతి, అదే దుష్టత్వం, అదే భయంకరమైన తత్వం, అది బయటికి పోదు. కానీ చిన్నప్పుడే సమూయేలు గారు ఎంత అదృష్టవంతుడు. మంచి తల్లి దొరికింది, మంచి తండ్రి దొరికాడు, మంచి కుటుంబం దొరికింది. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వాళ్ళు అతను అలా పెంచడం మొదలుపెట్టారు. అప్పుడు ఏం చేశాడంటే చూడండి, బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తిని. సూపర్గా ఉంటాయండి ఈ లైన్స్, అందరు రాసుకోండి. మీరు ఏమైనా ట్రై చేయగలరేమో ట్రై చేయండి. ఎక్కడికి వెళ్ళి ట్రై చేయాలి? ఇంటికి వెళ్ళి తలుపేసుకుని కాదు. ఎక్కడ ట్రై చేయాలి? ఇది ఎక్కడ ట్రై చేయాలి? సమాజం మధ్యలో, సంఘంలో ట్రై చేయాలి. ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం నుంచి 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, ఐఎమ్ హియర్, నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవ్వడికైనా నేను అన్యాయం చేశానా? ఇక్కడే పడిపోతారు చాలామంది. టప్ 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 మన వికెట్లు రాలిపోతుంటాయి. ఎవడి ఎద్దునైనా పట్టుకుంటున్నా, మా ఎద్దులని పట్టుకోలేదురా నాయన నువ్వు. ఎవడికి అర్థభమునైనా పట్టుకుంటున్నా, ఎవరి డబ్బులైనా తినేసానా, ఎవరిదైనా అన్యాయంగా దోచుకున్నానా, ఎవరిదైనా అన్యాయంగా లాగేశానా, ఎవరి బంగారం అయినా వెండైనా కొట్టేశానా, ఎవరిదైనా నా పేరు మీద రాయించేసుకున్నానా, ఎవరిదైనా దోచేసుకున్నానా, నేను ఎవరిదైనా దేవుని పేరట నొక్కేశానా? ఇలాగ అడిగారు అనుకోండి చాలామంది, వికెట్లు ఏమైపోతాయి? టప 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 రాలిపోతే. దొంగబోతకులు అసలు అడగరు, అడిగితే మొత్తం వికెట్లు రాలిపోతాయి. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇచ్చేస్తాను. వావ్, ఉంటారండి అలాగే? ఇంత ధైర్యంగా ఎవరైనా ఉంటారా? సంఘంలో ఎలా మాట్లాడాలి? సంఘంలో ఎలా మాట్లాడాలి? నేను మీలో ఎవరికైనా అన్యాయం చేశానా? ఎనీబడి రండి, సాక్ష్యం పలకండి. మీ దగ్గర ఏమైనా దోచుకున్నానా?
మిమ్మల్ని ఏమైనా మోసం చేసి ఆర్జించుకున్నానా, ఎవరి దగ్గర లంచం పుచ్చుకున్నా? పౌలు గారు ఇలాగే అంటాడు, నేను ఎవని వద్దను మోసము చేసి ఆర్జించుకుంటున్నా, ఎవని వెండినైనను ఎవని బంగారమునైనను నేను ఉచితముగా తీసుకుంటున్నా. ఎనీబడి రండి నా మీద సాక్ష్యం పలకండి అంటున్నాడు. అది నిజమైన సేవ. నువ్వు చచ్చిపోయేంత ముసలితనానికి వచ్చేసిన తర్వాత కూడా ఈ మాట అన్నాడు ఆయన. బాల్యం నుండి ఎంత కరెక్ట్గా ఉన్నాడో ఆ స్థితిలో మనం నిలబడగలగాలి ప్రియులారా. అంటే అతనుకున్న ఆ డేటాబేస్లో, సమూయేలు గారి డేటాబేస్లో అద్భుతమైన ఫీడింగ్ ఉందండి. బాల్యం నుండి తల్లి నీతికి నిలబడు, యథార్థంగా బ్రతుకు, నీది మాత్రమే తిను, ఇతరులది దోచుకోకు, నీది మాత్రమే నీది, ఇతరులది నీది కాదు, దేవుని పేరు చెప్పి అన్యాయంగా డబ్బు తినకూడదు. ఎందుకంటే ఏలి కుమారులు మోసగాళ్ళు, వాళ్ళను చూస్తున్నాం కళ్ళతో. నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అక్కడికే వెళ్ళబోతున్నావు, వాళ్ళ దగ్గరికే వెళ్ళబోతున్నావు, వాళ్ళతోనే ఉండబోతున్నావు. అలా అని వాళ్ళను గురువులుగా మాత్రం స్వీకరించకు. ఏలి కుమారులు నీతిగా లేరు, నువ్వు అక్కడే ఉంటావు, కానీ వాళ్ళ బ్రతుకును బ్రతకూడదు. తల్లి నేర్పించిందన్నమాట. ఆ ఏలి కుమారులు దుర్మార్గపు స్వభావం గలవారు. అక్కడ సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో కూడా వ్యభిచారం చేసినటువంటి నీతి మాలిన వాళ్ళు. నువ్వు అలా ఉండకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ మాంసాన్ని దేవునికి అర్పించబడవలసిన దానిని వాళ్ళు దోచుకుని వాళ్ళు తిన్నారు, మొదట వాళ్ళు తీసేసుకున్నారు. అలాంటి దుర్మార్గపు స్వభావం కలిగి నువ్వు ఉండకూడదు. దేవుని పనిలో యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఇదిగో ఇలా బ్రతకకూడదడానికి నీ ముందున్నటువంటి వాళ్ళు సాక్ష్యం. నువ్వు అక్కడే ఉండబోతున్నావు, వెళ్ళి నువ్వు అక్కడే పరిచర్య చేయబోతున్నావు. వాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళ బుద్ధులు నీకు రాకూడదు. వాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన వాళ్ళ లాంటి ఆలోచన విధానం నీకు ఉండకూడదు. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నీతిగా బ్రతకాలి, నువ్వు ఇలా యథార్థంగా బ్రతకాలి. తల్లి ఎంత బాగా ఉగ్గుపాలతో నూరు పోసి పెంచిందో ఆ బిడ్డకి. బాల్య దశ. అందుకే ఛాలెంజింగ్గా మాట్లాడండి. అంత ఛాలెంజింగ్గా ఎవరినైనా చూడగలమా మనం ఈ రోజుల్లో? చూడగలమా? అందుకే కదండి ఈరోజు దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతోంది. సేవ వ్యాపారంగా మారిపోయింది. ఎవరికి వాళ్ళు కోటలు కట్టేసుకుని ఇది నాది అని గిరిగీసుకుని కూర్చొని దోపిడీ తప్ప ఎక్కడ ఆత్మీయత కనబడకుండా పోయింది. సంఘాల్లో సంతోషం లేదు, ఒకరికొకరికి ప్రేమ లేదు, ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఎవరి వ్యాపారం వాళ్ళదన్నట్టుగా మారిపోయింది. ఇలా ధైర్యంగా అడగగలిగే వాళ్ళు ఎక్కడున్నారు? ఎవడైనా సరే రండి నా ముందుకి అని ఇలాంటి సవాళ్ళు చేయాలి. కానీ ఇలాంటి సవాళ్ళు ఎక్కడ కనబడవు మనకి. నేను ఎవరిదైనా దోచుకున్నానా రండి చెప్పండి, నేను ఎవరిదైనా అన్యాయంగా తీసుకున్నానా రండి చెప్పండి, నేను ఎవరిదైనా పట్టుకున్నానా ఆర్జించుకున్నానా రండి కమాన్ అనాలి. ఇలాంటి సవాళ్ళు చేస్తే పునాదులు ఎదిరిపోతాయి కింద నుంచి పటపటపటమని. అందుకని చేయరు. కానీ సమూయేలు చేశాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అతనిది. తల్లి అలా నూరి పోసేసింది ప్రియులారా. ఆ బాల్యము నుండి నేను అలా ఉన్నాను. చూడండి అప్పుడు రిప్లై ఎలా వచ్చింది చూడండి. 4వ వచనం చూడండి. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద కానీ నీవు దేనినైనను తీసుకోలేదని వారికి చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులే ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులే అని వారు కూడా ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఒక్కడు కూడా ఆయనకు వ్యతిరేకంగా నిలబడలేకపోయాడు. నువ్వు నా దగ్గర డబ్బు తిన్నావు కదా, నువ్వు నా దగ్గర దోచుకున్నావు కదా, నువ్వు మా డబ్బులు తినేసావు కదా, నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేసావు కదా, నువ్వు చెప్పినట్టు చేయలేదు కదా, నువ్వు అన్యాయస్తుడు కదా, నువ్వు ద్రోహివి కదా, దేవుని పేరిట దేవుని ధనాన్ని వృధా చేసిన దుర్మార్గపు స్వభావం కలిగిన వాడవు కదా. ఒక్కరు కూడా ఆయన మీద నేరస్థాపన చేయలేకపోయారు. ఒక్కరు కూడా. మరంత యథార్థవంతుడుగా నిలబడగలిగాడంటే కారణం బాల్య దినములు ఎందే సృష్టికర్త స్మరణలో ఉన్నాడండి. ప్రియులారా మీరు ఆలోచించండి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎంత అమూల్యమైన దశ దేవుడు ఎందుకు కోరుతున్నాడు? ఆ దశలోనే ఫీడింగ్ ఉండాలి, మంచి ఫీడింగ్ ఉండాలి. ఆ దశలోనే మంచి ఆహారం మన హృదయానికి అందాలి, అక్షయ ఆహారం. పిల్లలకు విలువలు నేర్పించాలి. పిల్లలకు నేర్పించాల్సింది ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం సరిపోదండి. అది మనం తెగ మురిసిపోతున్నాం కదా. ఏం మురిసిపోతున్నాం చెప్పండి? మనం ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము అని చెప్పేసారు అనుకోండి, మనం తెగ మురిసిపోతాం. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అంటుంటే మనకి ఎలా ఉంటుంది? అబ్బా మా పిల్లలు చూడండి ఎంత బాగా చెప్పేస్తున్నారు. మత్తయి అంటున్నారు, మార్క్ అంటున్నారు, లూకా అంటున్నారు, యోహాను అంటున్నారు. అబ్బాబ్బాబ్బా మొత్తం ప్రకటన గ్రంథం వరకు చెప్పేస్తారండి మా పిల్లలు అని మురిసిపోతాం. పేర్లు చెప్తే ఉపయోగం లేదు బిడ్డ. పేర్లు బట్టి కొట్టి అది గొప్ప అనుకోకో.
మనం అదే చెప్తున్నాం. ఏ ఆల్మైటీ, బి బైబిల్, ఇంకేంటి సి క్రైస్ట్, డి డేవిడ్. ఏ ఉపయోగం? ఈ బట్టి కొట్టించేసి చెప్పేస్తే దానివల్ల ఉపయోగం లేదు. పిల్లలకి చిన్నతనం నుంచి విలువలు నేర్పించాలి, పిల్లలకి చిన్నతనం నుంచి జ్ఞానం నేర్పించాలి, పిల్లలకు ఇంపార్టెంట్ విషయాల మీద అవగాహన కల్పించాలి. అవి వాళ్ళ భవిష్యత్తుకు మంచి సోపానాలుగా మారాలి, బంగారు సోపానాలుగా మారాలి. ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి. దేవుని కొరకు ఎలా నీతిగా బ్రతకాలి, ఎలా యథార్థంగా బ్రతకాలి, ఎలా ఉన్నతంగా బ్రతకాలి, ఎలా సింహం మాదిరిగా నీతిమంతుడిగా బ్రతకాలి అన్న భావజాలం పిల్లల్లో నూరిపోయాలి తల్లిదండ్రులు. అప్పుడు ఆనందపడండి. మా చుట్టూ బూతులు మాట్లాడతారు, మా పిల్లవాడి నోట్లోంచి ఒక బూతు కూడా రాదండి. మా చుట్టూ విలువలు తెలియని సమాజం ఉంది, మా పిల్లవాడు విలువలు తెలిసిన వాడండి. మా చుట్టూ భయంకరమైన మనుషులు ఉంటారు, కానీ నా కొడుకు భయంకరుడు కాదు, వాడు నీతిమంతుడు, వాడు యథార్థవంతుడు, సమూయేలు మాదిరి. చూసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 15 వచనం ఒక్క మాట చదువుదాం, ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 వచనం. 14 నుంచి చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఎప్పటి నుంచట? బాల్యం నుండి నీ వెరుగుదు. ఏం ఎరుగుదువు? రక్షణార్థమైన జ్ఞానానికి సంబంధించినటువంటి పరిశుద్ధ లేఖనాలు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బైబిల్ కాదు. ఆ విశ్వాసాన్ని పెంపొందించేటువంటి విషయాలు, నీతి మార్గాల్లో నడవాల్సినటువంటి విషయాలు, యథార్థతను పెంపొందించేటువంటి విషయాలు. ఆ కంటెంట్ వెళ్ళాలి మనసులోనికి. కంటెంట్ వెళ్ళకుండా టైటిల్స్ వెళ్తే ఉపయోగం ఉండదు. కొంత సబ్జెక్ట్ వెళ్ళాలి బ్రెయిన్లోకి. ఆ సబ్జెక్ట్ మెల్లిమెల్లిగా ఎక్కించాలి. అలా బాల్యంలోనే మంచి పునాది పడిపోతే ఎంత బాగుంటుందండి మన జీవితం. మనం చేసిన ఏమంటే మనం ఒక రిక్షావాడు ఏం కోరుకుంటాడో తెలుసా? నేను రిక్షా తొక్కుతున్నాను, నా కొడుకు కనీసం బైక్ మీద తిరగాలనుకుంటాడు. బైక్ మీద తిరిగే తండ్రి ఏమనుకుంటాడు తెలుసా? నేను బైక్ మీద తిరుగుతున్నాను, నా కొడుకు కనీసం కారులో తిరగాలి. నేను పెంకుటింట్లో ఉంటున్నాను, చిన్న ఈ గుడిసెలో ఉంటున్నాను, నా కొడుకు కనీసం డాబాలో ఉండాలి, ఒక బిల్డింగ్ కట్టుకోవాలి. నేను చదువుకోలేదు, నా బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలి. నేను నా రెక్కలు ముక్కలు చేసుకునైనా సరే నా బిడ్డను బాగా చదివించుకోవాలి. నేను ఈ పొలంలో ఎండను పడి మరిగిపోతున్నాను, నా బిడ్డలా ఎండను పడి మరిగిపోకూడదు. పొలంలో వాడు బాగా చదువుకుని ప్రయోజకుడు అవ్వాలి, వాడు మంచి స్థితిలో ఉండాలి, సూటు బూటు వేసుకుని తిరగాలి. ప్రతి సగటు తండ్రి ఇదేనా కోరుకుంటాడు? కోరుకోడు తండ్రి? కోరుకుంటాడండి. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను తల్లిదండ్రులారా. మీరు ఏదో సైకిల్ మీద తిరుగుతున్నారు, మీ పిల్లాడు బైక్లోనో కారులోనో అని కాదు, కానీ మీ బాల్యంలో సరైన ఫీడింగ్ మనకి జరగలేదు. మన పిల్లలకైనా మనం సరైన ఫీడింగ్ ఇద్దామని కోరుకోండి. మన బాల్యంలో మనకి సృష్టికర్త స్మరణ రాలేదు, మనకు అలా నేర్పించే అవకాశం మన తల్లిదండ్రులకు లేదు. కనీసం మనమైనా మన పిల్లలు అలా తీర్చిదిద్దుదామని కోరుకోండి. ఎప్పుడు దులిపేసుకుందాం, ఎవరికో బరువు దించేసి ఎవరికో పడేద్దాం అనుకోకండి. తప్పు చేశారు చాలామంది తల్లిదండ్రులు, ఇప్పటికే చేతులు గాలేక ఆకులు పట్టుకుని ఏడుస్తున్నారు. ఎక్కడికో పంపించేస్తే పిల్లలు ఉద్ధారకులు అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారు అనుకున్నారు, చేతులు గాలాయి. ఎక్కడికి పంపక్కర్లా, మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి. మీరు నేర్చుకుంటున్న వాక్యాన్ని వాళ్ళకి నేర్పించండి. మీరు విలువలు కలిగి బ్రతుకుతూ మీ పిల్లలకు అదే విలువలు నేర్పించండి. మీరు నీతి కలిగి బ్రతుకుతూ మీ పిల్లలకు అదే నీతిని నేర్పించండి. మనం చేద్దాం, మన వల్ల అవుతుంది. మనకంటే గొప్పగా మన పిల్లల్ని ఎవరు ప్రేమించలేరు, మనకంటే బాగా మన పిల్లల్ని ఎవరు పెంచలేరు. మనం చేయగలం, అది మనం తలుచుకుంటే చేయగలం. కాబట్టి బాల్య దశలోనే తిమోతి చూడండి ఎంత గొప్పగా ఉన్నాడంటే, నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునికేలోను ఆ విశ్వాసము వసించెను అంటాడు. చూసారా? వాళ్ళలో ఉన్నది ఆ బిడ్డల్లోనికి కూడా వచ్చింది. మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు కదండి. ఏమండి రేపు పొద్దున్న మీ పిల్లలు నరకానికి పోతే అది మీకు సంతోషమా చెప్పండి? నాకు 5గురు సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా కాపాడమని వేడుకుంటున్నాడు కదా ధనవంతుడు. రేపు పొద్దున మనం కూడా మన పిల్లల గురించి అలాగే ఏడుద్దామా? మన పిల్లల గురించి మనం చచ్చాక ఏడుద్దామా? వాళ్ళు నరకానికి వెళ్తే చూడగలమా మనం? పిల్లలకు జ్వరం వస్తే తట్టుకోలేం కదండి. పిల్లలకి ఏదైనా కొంచెం ఒంట్లో బాగోకపోతే తట్టుకోలేం కదండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అర్రే నా బిడ్డకి ఎలా ఎందుకు వచ్చింది, నాకు వచ్చినా బాగుండేది అంటారు.
ఆ ప్రేమ వాళ్ళ ఆత్మీయ జీవితం విషయంలో చూపించండి ప్లీజ్. శరీరానికి బాగా భోజనం పెట్టేయడం కాదు. అరే కక్క మొక్కలు తిను, ఈ మొక్కలు తిను, ఇది లివర్ మొక్క, ఇది రక్తం పడద్ది, ఇది సామాన్లు ఇవి నీకోసం సెపరేట్గా తీసి పెట్టించాను, ఇవి తిను, అవి తిను, గుడ్డు తిను, బాలామృతం తిను అని బాగా కడుపు నిండా మేపేస్తే దూడ మేపినట్టు అది సరిపోదు. అప్పుడు ఓన్లీ అడ్డంగా పెరుగుతాడంతే. మనకు అడ్డంగా పెరిగే పిల్లలు కాదండి కావాల్సింది, ఆత్మీయంగా పెరిగే పిల్లలు కావాలి. అర్థమైందా? ఆత్మీయంగా పెంచండి. లావుగా ఉన్నారనుకోండి పిల్లలు, తల్లిదండ్రులు తెగ మురిసిపోతుంటారు. బాబా మా పిల్లడు చూసారని ఎక్కడ సరిపోవట్లే, చిరిగిపోతుంది ఎత్తుంటే, తొడలు బాగా పట్టేసి ఎక్కడ చిరిగిపోతుందని సంతోషపడిపోతారు. దానికా సంతోషపడాల్సింది, హృదయం బలంగా మారుతుందని సంతోషపడాలి. మా పిల్లలు ఎంత బలంగా తయారవుతున్నారు, ఎంత ఆత్మీయంగా తయారవుతున్నారు, అలాంటి వాతావరణం క్రియేట్ చేసాం. సృష్టికర్త స్మరణం చిన్నప్పటి నుంచే జరుగుతుంది. ఒక సమూయేలు అలాగే పెరిగాడు, ఒక తిమోతి అలాగే పెరిగాడు. మనం మన పిల్లల్ని అలా తయారు చేయొచ్చు. అది మన వల్ల అవుతుంది, ఏ ఒక్కరి వల్ల అవ్వదు. అవన్నీ గాలి మాటలు, మనం మాత్రం చేయగలం. కాబట్టి ప్రియులారా, చిన్నతనం నుంచే, బాల్యం నుండే సృష్టికర్త స్మరణంలో బిడ్డల్ని పెంచండి, బిడ్డల్ని ఆ స్థితిలోనికి నడిపించండి. అలాంటి ధన్యత దేవుడు ఈ దశలో కోరుతున్నాడు. మెమరీ కార్డ్ నింపబడాలి. ఈ వయసులోనే మెమరీ కార్డ్ అలా నింపబడాలి. ఈ వయసులో అలా నింపబడితేనే ఉన్నతమైన స్థితిలోనికి అడుగు పెడతారు. అలా మీరు మీ తల్లిదండ్రులుగా ఈరోజు మీరు ఎంతమంది రియలైజ్ అయ్యారో నాకు తెలీదు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది రియలైజ్ అవుతున్నారో నాకు తెలీదు. కానీ దేవుని కోరిక మాత్రం ఇదే అని నేను ఒక సేవకుడిగా చెప్పిన మాటలు ముగిస్తున్నాను. ఇదే దేవుని కోరిక. మీకు అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే రేపొద్దున మీరే సమాధానం ఇచ్చుకోవాలి. ఎందుకంటే గర్భఫలం మీది కాదు, ఆయన మీకు ఇచ్చినటువంటి బహుమానం. సో ప్రతి ఒక్కరూ జాగరూకులై ఉండాలని కోరుతూ, రేపు రెండో దశ గురించి మాట్లాడుకుందాం. త్వరపడి రండి, అనేకులు వెంట పెట్టుకుని రండి. దేవుడు మనల్ని ఆ అద్భుతమైన దశలోని గురించి స్థితిలోనికి నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఎప్పటివరకు విలువైన మీ వాక్య జ్ఞానాన్ని వినటానికి మాకు సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రం ప్రభువా. మీ కృపలో మమ్మల్ని అందరం బలపరచండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి. విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, రోషము కలిగి, ధైర్యము కలిగి, సింహము వలె తండ్రి ఒకనాడు సమూయేలు గారు ఎలాగైతే ప్రశ్నించారో సమాజాన్ని, అలా ప్రశ్నించి నిలబడగలిగే స్థాయిలోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళమని, ఈ జీవితకాలం అంతా విలువలు కలిగి బ్రతకడానికి, యథార్థత కలిగి బ్రతకడానికి, నమ్మకస్తులుగా మీ ఎదుట నివసించడానికి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. జాగ్రత్త.